అన్న ఏం పేరు అన్న మీరు? రాయపూడి కిరణ్. కూటమి ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఏ విధంగా బాగుంది? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూల్చివేతలు, రద్దులు, అలాగే రాష్ట్రం అంతా కూడా అవినీతి, అక్రమాలు, అరాచకాలు రాజ్యం వెళ్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇసుకెత్తిపోయి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని 11 సీట్లుగా పరిమితం చేసి కేవలం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చూసిన తీరు మనం అందరం చూస్తా ఉన్నాం. ఇవాళ 2024లో మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అనగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ 3 జతకట్టి పోటీ చేయడం వల్ల మరి ప్రజలందరూ మన్ననతో అధికారం చేపట్టాక ఇవాళ చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా మరి వస్తున్నటువంటి కంపెనీలు అయ్యి ఉండొచ్చు, మరి జరుగుతున్నటువంటి రోడ్లు, భవనాలు, అమరావతి క్యాపిటల్ కావచ్చు, మరి పథకాల తీరు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అలాగే పిల్లల యొక్క విద్యా నాణ్యత పెరగడం కానీ ఎంతో మందికి మంచి మంచి మార్కులతో ఇవాళ నాణ్యత ప్రమాణాలు పెరిగినాయి, విద్యా ప్రమాణాలు పెరిగినాయి, ఆంధ్రప్రదేశ్ యొక్క సమతుల్యత పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు చూస్తే మరి ముఖ్యంగా మరి అటవీ శాఖ మరియు గ్రామీణ శాఖ తీసుకున్న నుంచి మరి ఆయన ఎక్కడ వెళ్తే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. గిరిజన ప్రాంతాల్లో మరి ఎస్సీ, ఎస్టీలు, ట్రైబల్స్ ఉన్న ఏరియాలో మరి ముఖ్యంగా ఆయన కేంద్రీకరించి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు తీసుకొచ్చి మరి వాళ్ళకి రోడ్లు, నీటి సదుపాయం, అంబులెన్సులు, వాళ్ళకి కావాల్సిన ట్రాన్స్పోర్ట్, రవాణా, ఆర్టీసీ అన్ని కూడా వాళ్ళకి సదుపాయాలు కల్పించి జనాల్లో అంటే పబ్లిక్ లో సిటీలోకి కనెక్టివిటీ కలపడం వల్ల వారి యొక్క జీవన ప్రమాణాలు పెరిగి మరి వాళ్ళ యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో క్వాలిటీ విద్యను కానీ క్వాలిటీ వైద్యానికి కానీ మరి మార్గం సుముఖం అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 6 నిమిషాలు కష్టపడి మరి 24 గంటలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి అమరావతిని రాజధానిగా చేసి అమరావతిలో మరి ముఖ్యంగా శరవేగంగా సాగుతున్నటువంటి విషయానికి వచ్చేలోగా చంద్రబాబు గారు ఏమో రాజధాని 2 లక్షల కోట్లు పెడుతున్నారు, అదే మావి కానీ మేమైతే 20,000 కోట్లతోనే పూర్తి చేస్తాం, మాకు అవకాశం ఉంది అన్నాడు జగన్. అమరావతి అనేది ఈ ప్రాంతానికి ఒక పేరు మాత్రమే. ఇది అంతా కూడా మావిగన్ అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో అమరావతి వర్సెస్ మావిగన్ అని చెప్పి ఈ మావిగన్ అన్న కూడా అమరావతి ప్రాంత పరిధి అని ముఖ్యంగా తెలుసుకోవాలి. 3 ముక్కలాటలు ఆయన ఆడేది, 3 మాటలు మాట్లాడతాడు. ఒకసారి ఏమో అమరావతికి నేను యాక్సెప్ట్ అని చెప్పి 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చాక యాక్సెప్ట్ ఓఎస్ అన్నాడు. మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చాక 2019లో అమరావతి కట్టడం కుదరదు, మరి లక్షల కోట్లు వెచ్చించాలి, మరి ఇక్కడ రియల్ ఎస్టేట్ జరిగింది కానీ అభివృద్ధి లేదు, మరి నేను 3 రాజధానులు అని చెప్పి 3 రాజధానులు ప్రకటించి ప్రాంతీయ విద్వేషాలు అటు వైజాగ్ ప్రజల్ని, ఇటు కర్నూలు ప్రజల్ని, రాయలసీమ, ఉత్తరాంధ్ర, గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజల్ని రెచ్చగొట్టి వైవిధ్యాల తీసుకువచ్చి చేయాలని చూశాడు. ఏ ఒక్క రాజధాని కూడా కట్టలేదు. ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజ్ అన్నాడు, కట్టలేదు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నాడు, అమ్మఒడి అన్నాడు, విద్యార్థులకి ఎన్నో పథకాలు అని చెప్పేశాడు. ఒక్కడు కూడా నెరవేర్చకుండా మరి ప్రభుత్వ ఆస్తులు ఏదైతే ఉన్నాయో అన్ని తాకట్లు పెట్టి మరి 3 రాజధానులు అని చెప్పి ఒక్క రాజధాని కూడా కట్టకుండా కనీసం ఆయన కూర్చునే గవర్నమెంట్ ఆఫీస్ కూడా చంద్రబాబు నాయుడు గారు కట్టిందే. ఆయన కట్టిన దాంట్లోనే మరి సచివాలయం ఉంది. ఆయన నువ్వు అసెంబ్లీ ఏదైతే మాట్లాడావో అదే అసెంబ్లీలో నువ్వు తీర్మానాలు చేసావు, నీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు కూర్చుంటా ఉన్నారు. అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలా. మావిగనంత పరిధి అంతా కూడా సిఆర్డీకి సంబంధించింది. ఏదైతే కృష్ణా, గుంటూరు, పల్నాడు, అలాగే ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, ఈ 4 జిల్లాలు కూడా సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మావిగన ఏదైతే వీళ్ళు మావిగన అంటున్నారో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు దురదృష్టితో ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ తీసుకొచ్చి ఈ 4 జిల్లాల ప్రాంతాలను కలుపుతూ 4 జిల్లాల ప్రజలు అభివృద్ధి చెందాలని ఇంటర్ కనెక్టివిటీ వీటన్నిటి కూడా రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ 3-5-6 నియోజకవర్గాలకు రావాలని చెప్పేసి తీసుకొచ్చారు. ఈయన కొత్తగా మావిగనని చెప్పి ఇక్కడ చేసేది ఏం లేదు. నువ్వు అన్న 3 రాజధానులు ఇప్పుడు ఏమైంది? నువ్వు ప్రజలకు సూటిగా సమాధానం చెప్పాలా. మళ్ళీ మావిగనని నినాదం ఎందుకు ఎత్తుకున్నావు అంటే నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకుంటావా? నువ్వు కొత్తగా వచ్చి పీకేది ఏముంది? 3 రాజధానులు 5 సంవత్సరాలు పరిపాలించావు, 3 రాజధానులు పెట్టు. రాజధాని ప్రాంతంలో మహిళలను వేధించావు, రైతులను వేధించావు, రైతు కూలీలను వేధించావు, వాళ్ళకి కౌలీకుండా బాధ పెట్టావు. మళ్ళీ కొత్తగా రైతులు వ్యతిరేకంగా మరి బలవంతంగా లాక్కుంటున్నారని ఇటీవల కాలంలో ఆయన అమరావతి సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ అని చెప్పి కొంతమందిని గోండాలను పంపించి రాజధానిలో అల్లరి సృష్టించే పనిచేశాడు. 95% మంది రైతులు 33,000 ఎకరాలు ఇస్తే ఒకళ్ళిద్దరు ఇవ్వకపోతే వాళ్ళ గురించి నువ్వు కమిటీ పెట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ బాధలు తీర్చడానికి ప్రభుత్వం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. నువ్వు కావాలని చెప్పి అమరావతి ఎక్కడ అభివృద్ధి చెందుతుందా, ఎక్కడ బాగుపడిపోతుందా, తర్వాత నీకు అధికారం రాదు అని చెప్పేసి నువ్వు భయంతో అల్లర్లు చెలరేగడానికి వేసిన పన్నిన కుట్రలో భాగమే ఇదని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలా.
మొన్న జరిగిన అల్లర్లతో కారణంతో మనసులో భావం బయటకు వచ్చింది. ఏమనంటే నేను అమరావతికి ఇప్పుడు వ్యతిరేకమే, నేను మావిగానే అంటాడు. అంటే ఇక్కడే ఉంది కుక్క మెలిక, కుక్క లింకులు పెట్టి ఆ ఇళ్ళ ప్యాలెస్ లో కూర్చొని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి వచ్చే కంపెనీలు రానియకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే ఏమైపోతుందని చెప్పి ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తరిమి కొట్టే ప్రయత్నం చేయడానికి ఇది ఒక భాగం. కూటమి ప్రభుత్వం సూపర్ 6 ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది, 10 ఇంటికి సూపర్ 6 జరగలేదు అంటున్నాడు. సూపర్ 6 ఏమీ ఫెయిల్ అవ్వలేదు. 1 by 1 మరి ఈ సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మరి 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల పథకం మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఏమేమి వచ్చినాయి సూపర్ 6 లో? నాకు తెలిసిన వాళ్ళకి గ్యాస్ సిలిండర్లు సబ్సిడీ వచ్చింది. మరి పిల్లలకి తల్లికి వందనం, ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి వచ్చినాయి, నలుగురుంటే నలుగురికి వచ్చినాయి. ఇంటికి పూర్తి రిచ్ అని ఒకటి పెట్టారు. ఆల్రెడీ P4 పథకం కింద కొంతమంది ఎవరైతే డోనర్స్ చేయగల పరిస్థితిలో ఉన్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్ లిస్ట్ తీసుకొని ఎవరైతే పేద కుటుంబాలు ఉన్నాయో వాటిని గుర్తించడం జరిగింది. వాళ్ళ తద్వారా వాళ్ళకి ఏదైతే మేలు చేయాలో దానికి డొనేషన్స్ ఇచ్చే వాళ్ళని సేకరించి చేయడం జరుగుతూ ఉంది, ప్రాసెస్ లో ఉంది, జరుగుతూ ఉంది. ఇళ్ల పట్టాలు ఏదైతే ఉన్నాయో ఇళ్ల పట్టాలు మరి ఇస్తా ఉన్నారు. అలాగే ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అందించారు, ఇప్పుడు వికలాంగులకు అందించారు. ప్రతి గ్రామంలో ప్రతి జిల్లాకి కేంద్రాల్లో రోడ్లు వేస్తామని చెప్పారు, ప్రతి జిల్లా కేంద్రాల్లో సంక్రాంతి కల్లా వేస్తామని చెప్పారు. అద్భుతంగా రోడ్లు వేశారు. సూపర్ 6 పథకం అన్ని విధాలు కూడా కంప్లీట్ గా ప్రజలకు అందిందని చెప్పి తెలియజేసుకుంటాం. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రి అయిపోయిన తర్వాత ఉద్యోగ కల్పన ఎలా ఉంది, కంపెనీలు ఎలా వస్తున్నాయి? మీరు చూస్తా ఉన్నారు, బుల్లెట్ కంపెనీ వచ్చింది. అలాగే తిరుపతి కేంద్రంగా, ఇటు వైజాగ్ కేంద్రంగా గూగుల్ వచ్చింది. అలాగే ఇటీవల XLR అని చెప్పేసి ఇక్కడ విద్యా సంస్థలు వచ్చినాయి. ఇంకా 2-3 విద్యా సంస్థలు వచ్చినాయి. స్టార్ హోటల్స్ ఏదైతే హైదరాబాద్ లో పేరుగాంచిన స్టార్ హోటల్స్ ఉన్నాయో 4-5 స్టార్ హోటల్స్ వచ్చినాయి. అలాగే చాలా అనేక రకాల చిన్న మధ్య తరగతి పరిశ్రమలు ఏదైతే కుటీర పరిశ్రమలు ఉన్నాయో అవి కూడా వచ్చినాయి. ఇలాగా పోల్చుకుంటే రాష్ట్రంలో ఏ రకంగా పెట్టుబడి తీసుకురావాలో నారా లోకేష్ గారు అహర్నిశలు కృషి చేసి మరి విదేశాలకు వెళ్ళి వచ్చినప్పుడు ఏదో కంపెనీ తీసుకురావడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇదందరూ కూడా రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనం. చాలా మంది ఎంప్లాయ్మెంట్ పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా మరి CRDA ద్వారా కొంతమందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జరుగుతూ ఉంది రాజధానిలో. ఇలాగా ఒక రాబోయే 5 కాలంలో మనందరం విద్యార్థులందరూ కూడా పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన పని కానీ, చదువుకోవడానికి కానీ, ఉద్యోగాలు చేయడానికి కానీ పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పి చేసిన కూటమి ప్రభుత్వం జగన్ ఎందుకు పదే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్నాడు. మరి అట్లా చెప్తేనే కదా ఆయన కాలం గడిచేది. ఇంట్లో ఖాళీ కూర్చుంటున్నాడు. కనీసం నేను ఒకటి ఉన్నానని చెప్పి అప్పుడప్పుడు తెలియజేయడం కోసం అక్కడక్కడ అల్లర్లు సృష్టించడం, ఎక్కడైనా శవాలు ఉంటే ఎత్తుక్కొని అక్కడికి వెళ్ళి గొడవలు చేయడాలు, శవరాజకీయాలు చేయడాలు, ఎట్లా మధ్యలో రాజధాని డెవలప్ అవుతుంది దాన్ని ఏ రకంగా చెడగొట్టాలని చెప్పి అప్పుడప్పుడు ఇక్కడ యాత్రలు పెట్టుకోవటాలు, మళ్ళీ జనాలు ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి పెట్టుకోవద్దు మావిగాని అంటారు. ఏదో ఒకటి ఇప్పుడు ముద్రగారిని గారిని విషయం చనిపోయారు, ఆ విషయంలో కూడా వీళ్ళు రాజకీయాలు చేయడాలు, ఇవన్నీ ప్రజలు కోరుకోవట్లా. ప్రజలు కోరుకున్నది ఒకటే, సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యం. ఈ 4 విషయాల్లో నువ్వేం చేసావో రాష్ట్ర ప్రజలు తెలుసు. నువ్వు అందుకనే నీకు 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్ష హోదా కూడా నీకు ఇవ్వలేదంటే నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలియజేసుకోవాలి.